రైట్గా నీట్ పేపర్ లీక్ పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 20వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వాంగ్చుక్ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన 9 కేజీలు బరువు తగ్గినట్టు తెలిపారు. బ్లడ్ షుగర్, పల్స్ రేట్ పడిపోతున్నాయని వెల్లడించారు. कुछ बॉडीज में जब ग्लूकोज, प्रोटीन, कार्बोहाइड्रेट नहीं जा रहे हैं तो बॉडीज में चेंजेस तो होंगी. उसकी हमने स्टेज 1 जो मैंने पहले बताया था कि फैट निकल गया है, नंबर मसल लॉस में कीटोन, उसमें फैट जो आया था कीटोन बॉडीज आई थी यूरिन में, फिर यूरिक एसिड हाई हो गया था क्योंकि मसल लॉस भी हो रहा है. तो स्टेज 1 स्टेज 2 तो पार कर चुके हैं. स्टेज 3 है जिसमें ऑर्गन्स की इन्वॉल्वमेंट हो सकती है. उसके लिए हम 24 आवर एक्स्ट्रा विजिलेंट है और जो डॉक्टर्स की टीम है 24 आवर्स उनको मॉनिटर कर रही है उनके वाइटल्स को. వాంగ్చుక్ దీక్షపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. ఈ ఆందోళనలో ప్రముఖ సామాజిక కార్యకర్త వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన నిరాహార దీక్ష ఈరోజుతో 20 రోజులకు చేరుకుంది. దాంతో దాదాపు 10 కేజీల బరువు ఆయన తగ్గిపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా రోజు రోజుకు విషమిస్తోంది. ప్రతి పౌరుడి ప్రాణం కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిపైన ఉందని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో రోజు రోజుకు వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది. నా వెనుకే చూడవచ్చు మీరు, హంగర్ స్ట్రైక్ వేదిక పైన ప్రముఖ సామాజిక కార్యకర్త వాంగ్చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో 20 రోజుల నుంచి ఆయన ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. విద్యారంగాన్ని ఖచ్చితంగా సంస్కరణలు తీసుకురావాలి, నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తి రాజీనామా అనేది ప్రధానమైనటువంటి అంశం కాదు. అకౌంటబిలిటీ, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తాము కోరుతున్నామని పౌరులందరూ కూడా జవాబుదారీతనాన్ని కోరుతున్నారు. ఖచ్చితంగా ఎవరైనా పొరపాటు చేస్తే దానికి శిక్ష ఉంటుంది. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇన్ని లక్షల మంది విద్యార్థుల అగచాట్ల కారణమయ్యారు, అనేక మంది చనిపోయారు. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ వేదిక పైన నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల ఫోటోలను కూడా అక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాంగ్చుక్తో పాటు ఆయనకు సంఘీభావంగా పలువురు విద్యార్థులు కూడా భారీ ఎత్తున తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అలాగే వాంగ్చుక్ నిరాహార దీక్షకు సంఘీభావం పలికేందుకు నా వెనుక కనబడుతున్నారు వందల సంఖ్యలో విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈ నెల 20వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహించాలని కాక్రోచ్ జనతా పార్టీ భావిస్తుంది. ఆ క్రమంలో భాగంగా వాంగ్చుక్ విద్యార్థులందరినీ కూడా కోరుతున్నారు. సో ఈ నెల 20వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజునే ఇక్కడి నుంచి జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ తీసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇలాగే కొనసాగిస్తే ఎవరు కూడా అకౌంటబుల్గా ఉండరు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా ద్వారానే ఈ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలనేటువంటి ఒక డిమాండ్తో వాంగ్చుక్ తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తన నిరాహార దీక్షను ముగించాలని చాలామంది కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకుండా తాను ఎలాంటి నిరాహార దీక్ష కూడా ముగించేటువంటి ప్రసక్తి లేదు, విరమించేటువంటి ప్రసక్తి లేదు. తనను నిరాహార దీక్ష ఆపివేయాలని కోరుతున్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం ఎందుకు ప్రతిస్పందించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించాలని వాంగ్చుక్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాంగ్చుక్ అయితే తన అకుంఠిత దీక్ష, సడలిని పట్టుదలతో ఆయన అయితే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఆయనకు సంఘీభావంగా లెఫ్ట్ పార్టీలు, అరవింద్ కేజ్రీవాల్ సహా అనేక మంది సామాజిక కార్యకర్తలు, లాయర్లు, విద్యావంతులు అనేక మంది సంఘీభావం పలుకుతున్నారు. ఆయన నిరాహార దీక్ష విరమించాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆయన మాత్రం ఈ నెల 20వ తేదీన పార్లమెంటు వరకు ర్యాలీ కొనసాగేంత వరకు తన నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పి ఆయన శపథం చేస్తున్నారు. జంతర్ మంతర్ నుంచి పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.